ఎన్నిసార్లు ఓడిపోయినా గెలుపు కోసం చేసే ప్రయత్నం మాత్రం మానుకోకు. స్వామి వివేకానంద. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ 2024 మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీనరాశికి అధిపతి గురుగ్రహం జూపిటర్. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కావున మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి. మొదటిగా రాశాధిపతి గురుగ్రహం డిసెంబర్ మాసం అంతా కూడా వృషభ రాశిలో ఉంటారు, 3వ స్థానంలో, అంటే రాశి నుండి 3వ స్థానంలో ఉంటారు. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహము 5వ స్థానం కర్కాటకంలో ఉంటారు. 5 అంటే ఏం లేదండి, మీనము, మేషము, వృషభము, మిథునం, కర్కాటకం 5వ స్థానం అవుతుంది. 7 డిసెంబర్ దాకా ఆయన వక్రగతిని లేకుండా అంటే రుజు మార్గంలో వెళ్తూ ఉంటారు. 8 డిసెంబర్ నుండి వక్రగతి చెందబోతున్నారు మాసాంతం వరకు కూడా. తృతీయ అష్టమాధిపతి శుక్రుడు, ఈ యొక్క శుక్రగ్రహం ఈ మాసంలో 10, 11, 12 3 రాసులు మారుతారండి. ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహము డిసెంబర్ 1, 2 తేదీలలో 10వ స్థానంలో ఉండి తదనంతరం 3వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 27వ తారీఖు వరకు కూడా ఆయన లాభస్థానం శని ఇంట ఉంటారు మకరంలో. 29, 30, 31 తేదీలలో 1000 స్థానానికి వెళ్ళబోతున్నారు. మరి చతుర్థ సప్తమాధిపతి బుధగ్రహము, ఈ యొక్క బుధుడు మొత్తం మాసం అంతా కూడాను వృశ్చిక రాశిలో ఉంటారండి. 14 డిసెంబర్ దాకా వక్రీకరించి ఉంటారు. 15 డిసెంబర్ నుండి వక్రీకరణ లేకుండా ఫార్వర్డ్ మోషన్గా రుజు మార్గంలోనే వృశ్చికంలోనే ముందుకు వెళ్తూ ఉంటారు. శనిశ్చరుడు లాభానికి మరియు వ్యయానికి అధిపతి, ఆయన వక్రగతి లేకుండా కుంభరాశిలో ఉన్నారండి. సో మొత్తం మీద ఏంటంటే మీనరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని మొదటి ఫేజ్ జరుగుతూ ఉంది. 29 మార్చి వరకు కూడా ఉంటుంది ఇది. తర్వాత 30 మార్చి 2025 నుండి 2.5 సంవత్సరం పాటుగా మీ యొక్క జన్మరాశిలోకి వస్తారు. అది సెకండ్ ఫేజ్ అంటారు. ఏది ఏమైనా మీకు 2025 రాబోయే ఆంగ్ల నూతన సంవత్సర ఫలాలు తెలుసుకోవాలనుకుంటే కనుక సో ఆల్రెడీ మనం వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక ఆ వీడియో గమనించగలిగితే అద్భుతమైన ఫలితాలు, పాజిటివ్ ఫలితాలే ఉన్నాయి. సో గో త్రూ ఇట్ అండి. మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే, డిగ్రీ స్థాయి విద్య బ్యాచిలర్ అన్నప్పుడు మనం చతుర్థం చూస్తూ ఉంటాం. చతుర్థాధిపతి బుధుడు, బుద్ధికి కారకుడు ఆయనే, మెర్క్యూరీ. సో ఆ యొక్క బుధ గ్రహము 9వ స్థానంలో వక్రీకరించి ఉంది. అంటే ఏదైనా కోర్స్ జాయిన్ కావాలన్నా, అడ్మిషన్ తీసుకోవాలన్నా కొంత సందిగ్ధత ఉంటుంది 14 వరకు. 15వ తారీఖు నుండి క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారు. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి పంచమంలో ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తాం. పంచమంలో కుజుడు ఉన్నారు, 8 నుండి వక్రీకరించబోతున్నారు. సో ఆయన లక్కులాడేనండి, కానీ బలహీనంగా ఉన్నాడు. స్థానం మంచిదే కానీ బట్ ఆయన రాశి బలహీనం కాబట్టి సో ఈ యొక్క పీజీ స్థాయి విద్యార్థులు కూడా ముఖ్యంగా బహుదూరం విదేశాలకు వెళ్దాం అనుకున్నవారు, కొంతమంది ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు మంచి స్కోర్ అటైన్ చేయడం కోసం. వారు ఈ మాసంలో కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న విద్యార్థులు కూడా మీ మైండ్ డైవర్ట్ కాకుండా, ఫోకస్ డిస్టర్బ్ చేయకుండా కొన్ని వచ్చే న్యూస్ వస్తూ ఉంటాయండి. గవర్నమెంట్ మారటం గాను, ఎలక్షన్స్ అని చెప్పి రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాటి వల్ల మీరు డిస్టర్బ్ కాకండి. సో గో అహెడ్ అండి. మీ డ్రీమ్స్, గోల్స్, డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళటమే. సో ఎందుకంటే మనం ఎప్పుడు కూడాను వీ మూవ్ ద డైరెక్షన్ వీ సీ. మనం ముందుకు చూస్తూ ఉంటే అలానే ముందుకు వెళ్తూ ఉంటాం. ముందుకు చూస్తూ మనం వెనక్కి వెళ్ళాం కదా. కాబట్టి మీ చూపు అంతా కూడా గోల్ మీద, టార్గెట్ మీద పెట్టుకోగలిగితే మాత్రం బాగుంటుంది. 6వ స్థానం కాంపిటేటివ్ ఎగ్జామ్స్. 6వ స్థానాధిపతి రవి 9, 10 స్థానాల్లో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఈ మాసంలో మంచి సుఫలితాలు అందుకుంటారు. చక్కగా వాళ్ళ యొక్క ప్రదర్శన ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఉన్నా లేదంటే కనుక ఫలితాలు ఏదైనా వచ్చినా డిసెంబర్ 17వ తారీఖు నుండి కాస్త అనుకూలత ఉంటుందండి. అది ఎనీ ఎగ్జామ్స్ అండి, ఏ పరీక్షలు రాసినా సరే, పోటీ పరీక్షలు ఏదైనా సరే బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలకు కూడా మంచి అనుకూలమైన కాలము. పర్టికులర్గా రవి గ్రహము గురుడింటికి వెళ్తారు కాబట్టి సో దట్ ఇండికేట్స్ రవి గురు కాంబినేషన్, గవర్నమెంట్ సంబంధం కనుక. మరి వృత్తిలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది? దశమాధిపతి అయినటువంటి యొక్క గురుడు 3వ స్థానంలో ఉండి 9లో చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఎక్కువగా ఈ మాసంలో కొంతమంది ఉద్యోగ మార్పు, స్థాన మార్పు, బదిలీలు కొంచెం కనబడుతూ ఉన్నాయండి. గోచారీత్యా బలంగానే ఉంది. మరి వృత్తి లేని వారికి, అంటే జాబ్ లేని వారికి డెఫినెట్గా జాబ్ కొలువు దొరుకుతుంది చెప్పాలని. 6 అంటే డైలీ సర్వీస్. 6వ స్థానాధిపతి రవి 17 నుండి మీకు దశమ స్థానానికి వస్తున్నాడు, వృత్తి స్థానానికి. కాబట్టి డెఫినెట్గా మీకు వృత్తి ఇచ్చి వెళ్తారండి. సో గోచారంలో బలంగా ఉంది కాబట్టి మీరు యూ హ్యావ్ టు పుట్ రిటన్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఎలా చేస్తే మనం క్రాక్ చేస్తాం జాబ్స్ అనేది ఫోకస్డ్గా ఉండండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనకు మంచి ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి డోంట్ డిసప్పాయింట్ అండి. మీనరాశి వారు సెన్సిటివ్గా ఉంటారు. సో కాబట్టి ఎక్కువగా ఆలోచించండి, దాని తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోండి. డెఫినెట్గా యూ విల్ సీ ద పాజిటివ్ రిజల్ట్. మరి ఈ యొక్క వ్యాపారంలో ఉన్నవారికి, వ్యాపారం అంటే 7వ స్థానం, సహజంగా బుధగ్రహం వ్యాపారానికి ఇండికేషన్గా చెప్తూ ఉంటాం. గ్రహకారకత్వం బుధుడు
ఆ యొక్క సప్తమాధిపతి వ్యాపారాధిపతి బుధుడు వక్రీకరించి 14 వరకు 9లో ఉన్నాడు. అంటే వ్యాపార పరంగా కొంతమంది దూర ప్రాంతాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు 15 నుండి వక్రీకరణ వదులుతుంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రయాణాలు కానీ, ఎఫర్ట్స్ కూడా ఇవన్నీ కూడా మీకు చక్కగా వ్యాపారంలో ఫలితాలను తీసుకొస్తాయండి. శుభ ఫలితాలే ఉంటాయి. 7, 9 సంబంధం వచ్చింది కనుక. మరి ఈ యొక్క 6వ అధిపతి కూడా 7వ అధిపతితో కలిసి 10లో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వ్యాపార పరంగా మీరు ఇన్వెస్ట్ చేసే సమయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. కొంచెం 15 వరకు మొదటి హాఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ డోస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, కొంత ఏదైనా మీ పార్ట్నర్స్ చెప్పినా, లేకుంటే మీరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా కొంత వెనక ముందు అవుతూ ఉంటారు. సో, అది క్లారిటీ ఆఫ్ మైండ్ లేక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా అనే సందిగ్ధత వస్తుంది. బట్ 15 నుంచి మీరు క్లారిటీగా ఉంటారు. సో, అది మీకు రాబోయే రోజుల్లో మంచి శుభ ఫలితమే ఇస్తుందని చెప్పాలి. మరి నైబర్స్, కొలీగ్స్ వీరి సహకారం ఏ విధంగా ఉంటుంది? సో, తృతీయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 10, 11 స్థానాల్లో ఉన్నారు. సో, మీ యొక్క నైబర్స్, కొలీగ్స్, సిబ్లింగ్స్ కూడాను మీకు డెఫినెట్‌గా సహకరిస్తారండి. ఈవెన్ మీకేంటంటే మీతోటి ఉద్యోగులు కావచ్చు, మీ కింది క్యాడర్ ఉన్నవారు కూడా మీకు సహకారం అందించే విధంగా గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి, సో, అందరి యొక్క సహకారం చేత మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ 5 అండి. తెలివితో చేసే పనులు, సింపుల్‌గా ఎనర్జీ తక్కువగా పెట్టి చేసే పనులు. 5వ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు. కాబట్టి కాస్త దూకుడుదనం ఉంటుంది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత. సో, అది లాభం కానీ అంటే ప్లస్, మైనస్ అంటే మార్కెట్ కిందికి వెళ్తున్నా, హైకి వెళ్తున్నా కూడా నిర్ణయం తీసుకోలేని స్థితిలో కొంచెం కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ బుధుడు బుద్ధికి కారకుడు. ఆయన కూడా 14 వరకు వక్రీకరించాడు కాబట్టి మార్కెట్‌ను స్టడీ చేస్తూ, సో, ఎప్పుడైతే కనుక కొంత స్టాప్ లాస్ లాంటిది పెట్టుకొని సీనియర్స్, ఎక్స్పర్ట్స్ యొక్క సలహా మేరకు మీకు నాలెడ్జ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. అదర్‌వైజ్ ఇలాంటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కాకుండా వివిధ రంగాల్లో వేరే రకంగా మీరు చేసుకోగలిగితే ఇన్వెస్ట్‌మెంట్ బాగుంటుంది. మొత్తం మీద చూస్తే లాభం ఉంటుందా? ఉండదా? అంటే ఇక్కడ అష్టమాధిపతి యొక్క శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి, సో, ఎదుటి వాళ్ళ యొక్క ధనం మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌లో ఈ మాసంలో లాభాలు గడించబోతున్నారు. అది ఏ రంగమైనా మొత్తం మీద ఇన్వెస్ట్‌మెంట్ పరంగా బాగుంటుందని చెప్పాలండి. మీ యొక్క సంతానం కూడా ఏంటంటే కొంత ఏదైనా ప్రేమలో ఇట్లాంటి లవ్ క్రష్‌లో కొంచెం పడే అవకాశం అయితే కనపడుతూ ఉంది. సో, నా 9వ స్థానాధిపతి కుజుడు 5లో ఉండి శుక్రుడి మీద దృష్టి పెట్టారు కాబట్టి అనుకోకుండా కొంతమంది విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వారు క్రష్ లాంటిది టచ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఈ నీ నాట్ ఫోకస్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కేతు దృష్టి ఉంది కాబట్టి మళ్ళీ డిస్కనెక్ట్ చేసే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థం ప్రాపర్టీస్, చతుర్థాధిపతి 9లో ఉన్నాడు. సో, ఇక్కడేంటంటే మీరున్నటువంటి జన్మస్థానానికి బహుదూరంలో మీరు కొనుగోలు చేద్దామని ఆలోచిస్తారు. ఆ కొలికి వచ్చేది మాత్రం 15 నుండి. సో, అప్పుడు మంచి ఒక ప్రాపర్టీ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది. మీరు తీసుకోబోయే ప్రాపర్టీ కూడా ఏంటంటే ఆ వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే, మీకు దగ్గరగా వాటర్ సోర్స్ ఉన్న ప్రాంతంలోనే ప్రాపర్టీస్ కూడా కొనుగోళ్లు, అమ్మకాలు చేసే అవకాశం కనపడుతూ ఉంది. మరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే 7వ స్థానం లైఫ్ పార్ట్నర్. 7వ స్థానాధిపతి బుధుడు 9లో ఉన్నారు రవితో. మొదటి 14 రోజులు కొంచెం చిరుగురులు ఉంటాయి. మామూలుగా సహజంగానే ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. బట్ ఏంటంటే గురుడు, బుధుడు మీ యొక్క రాశాధిపతి మీరు గురుడు, మీ యొక్క సప్తమాధిపతి బుధుడు ఎదురెదురుగా 3, 9 స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు కాస్త ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. సో, అలాంటి ప్రయాణాలు స్మాల్ ట్రిప్స్ ద్వారా కూడా మంచి రొమాంటిక్ ఫీలింగ్ అనుకోవచ్చు, లేకుంటే పాజిటివిటీ అనేది దంపతుల మధ్య ఇంప్రూవ్ అవుతుంది. 2వ వారం తర్వాత నుండి ప్రయాణాలు కూడా చేసే అవకాశం బలంగా ఉందండి. సో, ఇది కూడా పాజిటివ్‌గానే ఉంది. మరి వైవాహిక జీవితం చూసాము. వివాహ సంబంధాల విషయంలో చూస్తే 7వ స్థానం మీద గురు దృష్టి ఉంది. 7వ 9లో ఉన్నాడు కాబట్టి బహుదూరం నుండి సంబంధాలు వచ్చే అవకాశాలు కాస్త మెరుగ్గా కనపడుతూ ఉన్నాయి. సో, మరి కొంతమందికి వారి జన్మజాతక చక్రంలో కనుక 7వ స్థానం బలంగా ఉండి 7, 11 జరుగుతూ ఉంటే దశలు కానీ, అంత్యదశలు కానీ వారికి వివాహ యోగం, వివాహ సంబంధాలు కుదరడం కూడా అవకాశం అనేది బలంగా ఉందని చెప్పవచ్చండి. సంతాన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది? 9వ అధిపతి ఈ యొక్క కుజుడు 5లో ఉండి కొంచెం బలహీనంగా ఉండి రాహుతో చూడబడుతున్నారు కాబట్టి సంతానం కొంత క్లారిటీ ఆఫ్ మైండ్ లేకుండా ఉంటారు. ఏదైనా కనుక వాళ్ళు కోర్సెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, తీసుకునే నిర్ణయాల్లో మీ యొక్క ప్రోత్సాహం చేతనే వారు కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మీ యొక్క బ్యాక్ సపోర్ట్ అనేది అంటే అవసరమని మనం భావించాలండి. హెల్త్ పరంగా చూసుకుంటే రాశాధిపతి గురుడు బాగానే ఉన్నాడు. ఒక కేతు చూస్తూ ఉన్నాడు. స్పిరిచువల్గా ఉంటారు. ఆధ్యాత్మికంగా మీరు పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ 6వ స్థానాధిపతి రవి ఎక్కడున్నారు అని అంటే 9, 10లో ఉన్నారు. కాబట్టి 6th అంటే హెల్త్ ఇష్యూ, 9వ స్థానం అంటే హెల్త్ నుండి బాగా అవటం. కాబట్టి మేజర్గా హెల్త్ పరంగా పెద్ద సమస్యలు లేవు. కానీ వాళ్ళు 6వ స్థానాధిపతి 9లో ఉండి రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం, స్ట్రెయిన్ అవ్వడం లాంటిది ఉంటుంది తప్ప మేజర్గా మనకు ఇక్కడ హెల్త్ సమస్యలు అధికంగా ఉండటానికి అవకాశం లేదు. ఏది ఏమైనా కూడా
ద్వితీయాధిపతి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి మీరు తీసుకునే ఆహార పానీయాలు జాగ్రత్త. అదేవిధంగా 2వ స్థానం మీద శని దృష్టి కూడా ఉంది కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకా 2025 రాబోయే రోజుల్లో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఎలా ఉండబోతుంది అనుకున్నప్పుడు జనవరి నుండి డిసెంబర్ దాకా మీకు రాశి ఫలితాలు కూడా మనకు ఆల్రెడీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. సో అది వాచ్ చేస్తే కనుక మీకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది అనేది మీకు చక్కగా మంచి విషయాల ద్వారా అవగతమని చెప్పవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.